అసలు బీజేపీ ఎందుకు స్పందించట్లా? పొలాలు ఇవ్వాలని అలాగా వాళ్ళ చేత ఎందుకు అనిపించలేకపోతున్నారు? జనసేన ఎందుకు ఇప్పుడు పొత్తేగా, మరి జనసేన పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించట్లా? ఇప్పుడు 20 ఏళ్ళు మేమే ఉంటున్నాం అని చెప్పి పవన్ అంటున్నాడు. మీరు పొలాలు అబ్బా గట్టిగా ఇయ్యండి అని చెప్పి పవన్ చేత ఎందుకు అనిపించలేకపోతున్నారు? దాన్ని గెజెట్ ఎందుకు చేయలేకపోతున్నారు? మొన్న 400 కోట్లు 500 కోట్లు మోడీ వచ్చినప్పుడు ఖర్చు పెట్టారు. మరి కనీసం అప్పుడు వచ్చారు అని చెప్పి ఏమయ్యా మేము కూటమి ప్రభుత్వం మేము ఇది చేస్తున్నాం, గెజెట్ ఇక్కడే అమరావతి ఇక్కడే ఉంచుదాం, గెజెట్ ఇక్కడే చేస్తాం, ప్రధానమంత్రి దీని తరపున ఒక 5,000 కోట్లు ఇస్తాను అని చెప్పి ఎందుకు అనిపించినప్పుడు మోడీ చేత అంటే ఇంక పోగొడతలో ఏది? నేను అక్కడ వచ్చి చంద్రబాబు నాయుడు చూసి తెలివితే అట్లా నేను నేర్చుకున్నా అని చెప్పి మోడీ గారు అంటాడు. మోడీ చంద్రబాబు గారు నేను మోడీ నుంచి చక్కగా నేను ఇది నేర్చుకున్నా అని చెప్పి ఒకళ్ళొక్కరు పొగడతలు సరిపోతున్నాయి కదా మీకు. మీరు చేసేది ఏంది? ఎప్పుడైనా చూడు పేపర్లో 2 పేపర్లు మాత్రం జ్యోతి ఈనాడులో మాత్రం ఇదిగో 100 పరిశ్రమలు వస్తున్నాయి అంటారు. ఒకరోజు 150 పరిశ్రమలు వస్తున్నారు. సంవత్సరం అవుతుంది. కనీసం ఒక కంపెనీ వచ్చి నీకు రాజధానిలో ఒక కొబ్బరికాయ కొట్టించారా? 99 పెట్టా పిచ్చి కంపకి 99 కోట్లు మీరు టెండర్ పెట్టారు. ఎందుకు? పరిశ్రమలు వస్తాయి. అయ్యా ఈ 100 ఎకరం నువ్వు ఈ కంప ఇవన్నీ నువ్వు చూసుకోమని చెప్పి నువ్వు అనొచ్చుగా. 99 కోట్లు ఎవరు పెట్టారు? పిచ్చి కొంప తీయడానికి మీరు 99 కోట్లు పెట్టారా బాబు గారు? నీకు ఇచ్చే సలహాలు పక్కన సలహాలు నారాయాలంటే సలహా ఇచ్చేస్తుంటారు. అంటే మీరు అదే 10 సంవత్సరాల ప్యాకేజీ మేము తలంచుకొని మీకు ఇవ్వాలి రైతులు. ఎట్టయితే వద్దు, మాకు మీకు దండం పెడతాం. మీ కూటమి ప్రభుత్వానికి దండం బాబు. రేపు 2029 ఏం జరుగుతుందో నువ్వు వస్తావు. 75 సంవత్సరాలు 7,366 రోగాలు ఉన్నాయి ఒక్కొక్కరికి జనాలకి. రేపు ఎవడుంటాడు ఎవడు పోతాడు చెప్పలేము. 2029కి నేను నమ్మకం లేదు మాకు. ఇప్పుడే మాకు చంద్రబాబు నాయుడు అంటే పోయింది. రాజధాని ప్రాంతంలో కరెంటు పోవటం అయింది రోజు. ఇప్పుడు 3 సార్లు పోయింది పరిలో. ఇప్పుడు రోజు ప్రతిరోజు కరెంటు పోతుంది. కరెంటు కూడా అంటే ఎంత ఎలర్ట్గా చేయాలి అంటే కరెంటు కూడా నువ్వు చేయలేకపోతున్నావు. 29 గ్రామాల ముందు అవన్నీ వాళ్ళేమో 50,000 ఎకరం ముందు డెవలప్ చేయి. అప్పుడు 2028కి మేము ఉరుకుతా వస్తాం. పరి వాళ్ళు మొత్తం ఎగేసుకుంటా ఉరుకుతా వచ్చి బాబు మాది కూడా తీసుకోమని చెప్పి. అప్పటి వరకు మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు. మేమే అనట్లా. ముందు 4 పరిశ్రమలు తీసురా. కొబ్బరికాయ కొట్టి నువ్వు కొబ్బరికాయ కొట్టి అప్పుడు వచ్చి మేము డైరెక్ట్గా మేము బాబు గారు మీకు ఇది చేస్తా ఉంటాం. నారాయణ మాటలు ఒక్క మాట నిజం లేదు. ఉదయం ఒక మాట అంటాడు, సాయంత్రం ఒక మాట, మధ్యాహ్నం ఒక మాట. అది గెజెట్ ఏది? అదే నేను చెప్పింది. గెజెట్ తీసుకొస్తా. నువ్వు పార్లమెంట్లో గెజెట్ ఎందుకు పెట్టలేకపోయా? లేకపోతే అమిత్ షా మోదీతో మాట్లాడుతున్నావు ఒక రోజు. నువ్వు గెజెట్ ఎందుకు చేయలేకపోతున్నావు?